Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి డిసెంబరు 8న సండే రోజనమాట. మార్నింగ్ టిఫిన్ నుంచి స్టార్ట్ అయింది మన వ్లాగ్ ఆ రోజు. టిఫిన్ వచ్చేసి జొన్న రొట్టె, పిల్లలకు చపాతీ, ఇంకా బోటీ కూర, తర్వాత వచ్చేసి నల్ల కూర. అవన్నీ అయితే మార్నింగ్ సండే కాబట్టి ఇక చుట్టాలు కూడా వస్తారు. తర్వాత వచ్చేసి పిల్లలకు తినని వాళ్ళకు చపాతీ, పిల్లలు జొన్న రొట్టె తినరు కాబట్టి వాళ్ళకైతే చపాతీలు చేశారు. ఇంకా టిఫిన్ పెద్దవాళ్ళందరికీ జొన్న రొట్టె మంచిగా హెల్తీ ఫుడ్ చేపిచ్చిందండి పిన్ని. ఉన్నన్ని రోజులు మంచిగా రొట్టెలైతే చేపిచ్చింది టిఫిన్‌కు. ఉప్మాలు అలా చేయకుండా మంచిగా జొన్న రొట్టె చేపిచ్చింది. టిఫిన్ మంచిగా టిఫిన్ అయిపోతుంది రోజు జొన్న రొట్టెలతో. తర్వాత వచ్చేసి ఇక్కడ నలుపు ఒక 5 టైమ్స్ పెడతామని చెప్పాం కదా! ఈరోజు ఉంటది, సండే ఉంటది, మండే రోజు కూడా ఒక పూట ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పందిరి కొమ్మ తీస్తాము మా సైడ్ అయితే. 5 డేస్‌లో పందిరేసిన 5 డేస్‌కి పందిరి కొమ్మ తీయడం అనేది ఉంటుంది. ఆ రోజు ఏ విధంగా పందిరి కొమ్మ తీస్తామో రేపటి వీడియోలో చూసేయండి. ఈరోజైతే సండే వీడియో. ఇది వచ్చేసి డిసెంబర్ 8న నలుపు పెడతాం 5 టైమ్స్ అని చెప్పాం కదా! మార్నింగే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. తర్వాత ఇక్కడ చెల్లెలు వాళ్ళు ఇంకెవ్వరు ఫ్రెష్ అప్ అవ్వలేదు. నేనైతే నాదెక్కడున్నా రొటీన్‌గా మార్నింగ్ లేవంగానే ఫ్రెష్ అప్ అవ్వడం అలవాటు. ఎంత పనున్నా, ఏమున్నా నేను మార్నింగ్ లేవంగానే స్నానం చేసుకొని ఫ్రెష్‌గా అయిపోతుంది నా నా పని. మార్నింగ్ బ్రష్ చేసుకొని, స్నానం చేసి నేనైతే ఎక్కడికెళ్ళినా రొటీన్‌గా అదే ఉంటుంది. ఇంగా తర్వాత ఇక్కడున్నా అలాగే ఉంటాను. ఊరికెళ్ళినా అంతే, ఫంక్షన్‌లో అయినా అంతే, పెళ్ళిల్లో అయినా అంతే. తర్వాత అలా ఉంటేనే హాయిగా ఉంటుంది. తర్వాతొచ్చేసి ఇక్కడ 5 మందిమైతే అలా పసుపెట్టి స్నానం చేసిన తర్వాత అక్షంతలైతే ఏస్తాము. శాస అని చెప్పాను గదా! ఆ విధంగా అయితే ఇక్కడ 5 మందిమైతే పసుపయితే పెడుతున్నాము. రోజు పెళ్లి తర్వాత ఇవన్నీ 5 సార్లు ఇలా పెడతారు. 5 పూటలు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మనకు వీలైనప్పుడు. ఇక్కడ చూడండి నేను స్నానం చేసినా అంటే కూడా వినలేదు. మా కోడన్లు నాకు కూడా పసుపు రాశారు. మా కోడన్లు, మర్దలు, మామ కూతురు కదా! మర్దలు పసుపయితే రాస్తా ఉన్నారు. స్నానం చేసినా అంటే కూడా వినలేదు. ఇక్కడ మా చెల్లెలు కూతురు చూడండి మా కోడన్లకి ఎలా రాస్తుందో పసుపు. వదిన, మర్దన్లు అవుతారు కదా! ఇక్కడ చూడు లక్కమ్మ అంటే అదిగోండి ఏ విధంగా రాసుకుండ్రో ఒక్కరికొకరు. అగో అందరికీ అత్తమ్మ కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. అయినా రాశారు. మా వారు కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు. మా కోడలు, మా చెల్లెలు ముందుగా రాసింది. మా కోడలు తర్వాత అంతా ఎలా రాస్తుందో చూడండి. ఇక్కడ ఒకరికొకరైతే పసుపయితే రాసుకోవడం అయిపోయింది. ఇక ఆఫ్టర్‌నూన్ లంచ్ పిన్ని అయితే వంటలైతే చాలా చేస్తుంది. ఫాస్ట్‌గా చేసేస్తుంది. ఎవ్వరి కోసం చూపించుకొనుండదు. చేస్తూనే ఉంటది వంటలు. ఇక్కడ మటను, చికెను, తర్వాత బగారా రైస్, వైట్ రైస్, సాంబారు అవన్నీ అయితే చేసింది పిన్ని. చికెన్ ఫ్రై అయిపోయింది. మటన్ అయితే పెట్టేసింది. చాలా ఫాస్ట్‌గా చేస్తుంది. ఇక్కడ అత్తమ్మొచ్చేసి బగారా రైస్ కోసమైతే ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇక్కడ అన్ని మసాలాలు, కొత్తిమీర, పుదీనా అన్నీ పెట్టుకుంది. ఇక్కడ అన్నీ చేస్తూ ఉంది. తర్వాతొచ్చేసి లంచ్ తర్వాత మళ్ళీ డాన్సులు. ఈసారైతే ఎప్పటికెప్పుడు డాన్సులయితే భలే భలే. ఇక్కడ అందరికీ అత్తమ్మ చుట్టాలొచ్చారు ఆ రోజు. పదార్ పండుగ అని చెప్పాను గదా! అబ్బాయి వాళ్ళ తరపున అందరొచ్చి వాళ్ళు తిని బయటయితే కూసున్నారు. మేము తర్వాత తింటున్నాం అందరము. చెల్లెళ్ళు, అత్తమ్మ, నేను అందరము. వాళ్ళు తిన్న తర్వాత మేము తినేసి ఇగ డాన్సులయితే మొదలుపెట్టారు. పైన కాకులు చూడండి ఎలా ఉన్నాయో. మేమైతే డాన్సులు చేస్తుంటే మన డాన్సులు చూడడానికి కాకులొచ్చాయని జెప్పాము. ఇక్కడైతే సాంగ్ అండి ఏదో 'బుల్లెట్ బండి' సాంగ్ గాదు గానీ ఇంకోటి నేను అట్లా తిట్టదని గాదు బావ అనే సాంగుకు మేమైతే డాన్స్ జేస్తా ఉన్నాము. మా వారినైతే పిలుచుకున్నాము మేము. ఎందుకంటే మా మరదళ్ళు, నేను అందరము గుంజి చేపిస్తా ఉంటాము మా వారిని డాన్స్ అయితే. మా చెల్లెళ్ళు ఈ చెల్లెలైతే రెండో చెల్లెలైతే చేస్తది డాన్స్. ఎందుకంటే బక్కగుంది గాబట్టి అన్నీ కదిలిస్తా ఉంటది. బాడీ మొత్తం షేక్ చేస్తా ఉంటది. అందుకే మంచిగా అనిపిస్తది. ఈ సాంగ్‌కి నేను రాను బావ అదే సాంగ్‌కి మేమిద్దరమైతే ఆ
విధంగా అయితే చేసాము. ఇక్కడ అందరూ నవ్వుతా ఉన్నారు. అలా చేస్తా ఉంటే మళ్ళీ ఒకసారి మా చెల్లెలు మళ్ళీ "చెయ్ చెయక్క, చెయక్క బాగా చేస్తుండు నువ్వు చెయ్యవేంటి" అనేసి ఆ విధంగా అయితే తర్వాత పిల్లలు పైన చేస్తున్నాము. ఇక్కడ మా అత్తమ్మ, పిల్లలు చేస్తా ఉన్నారు. చెల్లెలు బిడ్డ, మామ కూతురు, అత్తమ్మ, ఇద్దరు చిన్న పిల్లలొచ్చేసి ఇక్కడ పెద్ద చెల్లెలు గూడా చేస్తుంది. ఇక్కడ అందరు చేస్తా ఉంటే నేనైతే కొంచెం వీడియో అయితే తీశాను. నెక్స్ట్ మండే వీడియోలో పందిరికొమ్మ ఏ విధంగా తీస్తామనేది నెక్స్ట్ రేపటి వీడియోలో చూసేయండి. తర్వాతొచ్చేసి ఇక్కడ తర్వాత ఇగ అందరం పైకి వస్తా అన్నారు. మామయ్య వాళ్ళు అందరం చేద్దామన్నారు. కాకపోతే వాళ్ళు లంచ్ తర్వాత అప్పుడే ఇగ నిద్రపోయారు. లంచ్ తర్వాత చుట్టాలందరూ ఉన్నారు పైనే చూస్తా ఉన్నారు మేము డాన్సులు. ఇక్కడ చూడండి మా వారు, మా చెల్లెలు భలే చేశారు డాన్స్ అనేది. ఇంగా రెండో చెల్లెలు బావతో బాగుంటారు. ఇక్కడ మా మరదలు రెండో చెల్లెలు. బాగా డాన్సులు చేశారు. సాంగ్స్, మ్యూజిక్ పెడితే బాగుండేది. ఇట్లా పాటలు, డాన్సులున్నప్పుడు మ్యూజిక్, సాంగ్స్ ఉంటేనే మంచిగా అనిపిస్తది. ఆ డాన్స్‌కు పాటనే అందము. అమ్మాయి బాగుంది, అందంగా ఉంటుంది, చేస్తుంది, ఛాయాలు ఇస్తుంది. ఇక్కడ డాన్సులన్నీ అయిపోయిన తర్వాత చుట్టాలు వెళ్ళిపోయాక మేము బయటికి తెలిసిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. అత్తమ్మ వాళ్ళ చెల్లెలు ఉంటుంది, చిన్నాయన కూతురు. అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడ చిన్న వీడియో అయితే తీశాను లైట్లు. ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసరికి మళ్ళీ పిన్ని తలకాయ కూర, నైట్‌కు తలకాయ కూర అయితే చేస్తూ ఉంది చికెను, మటను. మళ్ళీ ఫ్రెష్‌గా నైట్‌కు తలకాయ కూర అయితే వండుతూ ఉంది. పిన్ని అయితే భలేగా వండుతుంది. ఎవరికి చూపెట్టుకొని ఉండదు, చేస్తూనే ఉంటుంది వంటలు. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇంగా చీకటైతే అయిపోయింది. ఇక చీకటి అయిపోయినాక డిన్నర్ తర్వాత మళ్ళా డాన్సులు ఇక్కడ. తర్వాత కొట్టకరో తిట్టకరో బావ శుభుల బావు అనే సాంగ్‌కి ఈ పాటకు ఈ డాన్స్ చేస్తూ ఉన్నాము. మా వారిని పెట్టుకొని నేను మా చెల్లెళ్ళు ఆ పాటకైతే డాన్స్ చేస్తూ ఉన్నాము. మా చెల్లెలు అయితే పెద్ద చెల్లెలైతే చిన్నప్పుడు పాట పాడేది. కొట్టకరో తిట్టకరో బావ శుభుల బావ అని ఉంటది గదా! మా వారి పేరు భాస్కర్ గౌడు. అయితే కొట్టకరో తిట్టకరో బావో శుభుల భాస్కర్ బావో అని మా వారి మీద పాడేది పాట. భలే పాడేదండి అమ్మాయి సాంగు మా వారి పేరు మీద. ఈ చెల్లెలే భలే పాడేది. అప్పుడు చిన్నగా ఉంది గదా! పాడేది. ఇక్కడ ఇద్దరం అయితే డాన్సులు చేసాము. డిన్నర్ తర్వాత ఇది. ఇంగ అందరం శారీస్ ఇప్పి నైటీలు అయితే ఏసుకున్నాము. అనుకోకుండా డాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు మళ్ళీ. తర్వాత ఇక్కడ ఇద్దరిద్దరు మామయ్య, అత్తమ్మ, నేను, మా వారు ఇద్దరిద్దరైతే డాన్సులు అయితే వేశారు. ఇక్కడ మా తమ్ముడు, మరదలు చేస్తాడు మా తమ్ముడు గూడా. ఇక తర్వాత వచ్చేసి ఇక లాస్ట్‌కి ఫైనల్‌గా అందరం కలిసి చేసాము. ఇక్కడ పిల్లలు, ఇక్కడ అందరం మొత్తం కపుల్స్ అయిపోయినాక ఇక్కడ అందరం కలిసి చేసాము ఒక డ్యాన్స్. ఇది చిన్న వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత ఒక లైక్ అయితే కొట్టండి కంపల్సరీ. నా వీడియోస్ ముందుకెళ్ళాలంటే మీరు ఒక లైక్ కొట్టవలసిందే. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మా సైడ్ పందిరికొమ్మ ఎలా తీస్తామనేది ఉంటుంది మండే రోజు డిసెంబర్ 9న. తర్వాత వచ్చేసి ఏ విధంగా పందిరికొమ్మ తీస్తామో చూసేయండి రేపటి వీడియోలో. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కంపల్సరీ లైక్ కొట్టండి. మా డ్యాన్స్‌లకి కానీ, మా ఆటలకు, పాటలకు ఏ విధంగా అందరం అలా మళ్ళీ తర్వాత లాస్ట్‌కి ఇద్దరిద్దరు పట్టుకొని డాన్స్‌లు అయితే చేసాము. తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా పెట్టండి. చూసిన వాళ్ళు కామెంట్స్ అయితే పెట్టట్లేదు మా డ్యాన్స్‌లకి, మేము ఎలా ఎంజాయ్ చేసామనేది. ఈ విధంగా అయితే మస్తు ఎంజాయ్ చేసామండి. ఈసారి మేమైతే 1 వీక్ ఉన్నాము చెల్లెలి పెళ్ళికెళ్ళి. తర్వాత వెడ్నెస్డే వెళ్ళి మళ్ళీ తర్వాత ట్యూస్డే వచ్చాము. దాదాపు 1 వీక్‌గా ఉన్నాము అందరం, చెల్లెలు వాళ్ళు అందరము. లాస్ట్ పెళ్ళి కదా! ఇంకా తర్వాత నెక్స్ట్ ఉంటే మాత్రము మా బాబు పెళ్ళి ఉంటుంది కానీ ఇంక మాకైతే చెల్లెలి పెళ్ళి లాస్ట్ పెళ్ళి అనమాట.
అందుకనేసి మేము ముందే అనుకున్నాము. కలప పెళ్ళిలో బాగా ఎంజాయ్ చేయాలి అనేసి, ఆ విధంగానే చూద్దాం ఎలా జరుగుతుందో అనుకున్నాం. మనం అనుకున్నట్టుగా జరిగాయి గదా! కాకపోతే ఈసారైతే మేము అనుకున్నట్టుగానే మస్తు ఎంజాయ్ చేశాము అందరము. చాలా చాలా ఎంజాయ్ చేశాము 1 వీక్. చెల్లెన్లు అందరం ఎవ్వరూ ఎళ్ళలేదు. అందరము దాదాపుగా ఒకరోజు అటు ఇటు ఎళ్ళాము. తర్వాతొచ్చేసి ఎళ్ళడం మాత్రం అందరం ఒకే రోజు వెళ్ళిపోయామనమాట ఊర్లల్లకి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి. ఓకేనా? బాయ్ బాయ్.